ఆల్ ది బెస్ట్. హీరో గారు, ఈ పిక్చర్లో దివిజ గారి హీరోయిన్ అన్నాక మీరు అనిపించిన ఫీలింగ్ ఏంటి? అది చెప్పాను కదండి, థ్యాంక్ యూ అండి. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రభాకర్ గారు అంటే, ఈటీవీ ప్రభాకర్ గారు అంటే అసలు బుల్లితెర మెగాస్టార్ అని చెప్పేసి ఒక రేంజ్ ఉంటుంది పాపులారిటీ. కానీ తెలియని వాళ్ళు ఎవరు ఉంటారో ఆయనకి వేరే అభిమానులు కూడా అభిమానులు ఉంటారు. అలాంటి వాళ్ళ పాపని ఇప్పుడు హీరోయిన్గా ఎవరు వచ్చినా సరే మనకి ఓకే బాగా చేయాలి, బాగా పెర్ఫార్మర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఒక సెలబ్ వాళ్ళ పాప అట్లా వస్తున్నారు అన్నప్పుడు బాగా అనిపించిందండి. ఓకే, మన సినిమా బాగా ప్రమోట్ అవుతుంది, వాళ్ళు మనకు చాలా హెల్ప్ చేస్తారు, అండ్ మనం కూడా ఇంకా సర్కిల్ పెరుగుతుంది అవన్నీ ఇట్లా అనిపించింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దాంతోపాటు ఇంకోటి చాలా హ్యాపీ అనిపించింది ఏంటి అంటే, ఎప్పుడైనా ఫస్ట్ అనేది వెరీ ప్రీషియస్ అండి. అలాంటిది ఈ అమ్మాయికి, దివిజాకి ఇదే డెబ్యూ ఫిల్మ్ అవ్వడం, అది అందులోని మా దాంట్లో నా హీరోయిన్గా చేయడం అనేది నాకు చాలా ఇంకా హ్యాపీ అనిపించింది. అలా ఇప్పుడు చూడండి, ఎంత నమ్మకం లేకపోతే, కథ మీద ఎంత నమ్మకం లేకపోతే ఆయన వాళ్ళ పాపని డెబ్యూగా సినిమా హీరోయిన్గా పెట్టి అమ్మ నువ్వు చెయ్యమ్మా అని చెప్పేసి ముందుకు నడిపిస్తారు. సో అక్కడ సినిమా పరంగా కూడా నాకు ఇంకా నమ్మకం వచ్చింది. ఓకే, నా జడ్జిమెంట్ నాకు చాలా బాగా నచ్చింది, నేను చేస్తున్నాను. బట్ అంత పెద్ద ఆయన కూడాను ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఆయన కూడాను వాళ్ళ పాపని ఇట్లా లాంచ్ చేయడం అనేది వావ్. కథ ఇంకా అంటే నా జడ్జిమెంట్ కూడా రైట్, ఆయన కూడా కరెక్ట్గా ఆలోచించారు. ఓకే, వెరీ గుడ్ అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది మ్యూజిక్ డైరెక్టర్.